హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మనము ఇంతవరకు కూడా మన రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఫ్యామిలీకి, తర్వాత దేవునికి మనకు మధ్యలో, అదేవిధంగా మన స్నేహితులకి మనకు మధ్యలో ఎట్లాంటి రిలేషన్షిప్స్ ఉండాలి, అదేవిధంగా మనము ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు, ఒక స్నేహితుడిగా మనం ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాం. వాటితో పాటుగా కరెంట్ ట్రెండింగ్ ఏంటి అని అంటే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, అంటే స్నేహం పేరుతోటి జరుగుతున్న మోసాలు, వాటి నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి, తర్వాత అటువంటి ఇబ్బందులు ఆల్రెడీ మోసగించబడి నేను ఒంటరిని అయిపోయి ఉన్నాను అని దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటే కనుక అటువంటి వారు ఏ విధంగా ఆ డిప్రెషన్ నుంచి, యాంగ్జైటీ నుంచి బయటికి రావాలి అనే విషయాలన్నీ కూడా మనం చర్చించుకుంటూ వచ్చాం. ఈ సిరీస్లో ఇది చివరి ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మీకు 3 విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అసలు ఈ టాపిక్ ఏంటి అని అంటే, మనము మన రిలేషన్షిప్స్ ద్వారా, మన స్నేహబంధాల ద్వారా దేవుణ్ణి ఏ విధంగా ఘనపరచాలి, దేవునికి ఏ విధంగా మనం మహిమ తీసుకురావాలి అనే విషయాలు ఇందులో చర్చించుకోబోతున్నాం. సిద్ధంగా ఉన్నట్లయితే నాతో పాటు బైబిల్ చదవండి. మనము మొదటిగా సామెతలు 13:20 చదువుతూ ప్రారంభించుకుందాం. సామెతలు గ్రంథము 13:20 చదువుతున్నాను. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును అని ఉన్నది. మొదట అసలు మనం ఎట్లాంటి వాళ్ళతోటి సహవాసం చేస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మనకు కనిపించారు, మనం ఒక వర్క్ ప్లేస్లో జాయిన్ అయ్యాం, కొత్త వర్క్ ప్లేస్, అక్కడ ఎవ్వరు మనకు పరిచయం లేరు. వెంటనే ఆ రోజే అందరూ నాకు ఫ్రెండ్స్ దొరికేశారు అని చెప్పని అందరితోటి నెంబర్లు తీసుకొని అందరితోటి మనం ఎగరాల్సిన అవసరం లేదు. టైం తీసుకోండి. మేబీ 1 day 2 days లేకపోతే వీక్స్, మంత్స్, నో ప్రాబ్లం. అందరితో నార్మల్గా మాట్లాడండి, కానీ క్లోజ్ టు హార్ట్ అని అప్పుడే స్టేటస్లు పెట్టి అంత అవసరం ఏం లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. కొంచెం టైం తీసుకోండి. అసలు ఆ వ్యక్తి ఎలాంటి వారు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అసలు ఆమె ఎలాంటిది, నేను ఆమెతోటి పరిచయం పెంచుకోవడానికి, స్నేహం చేయడానికి కావలసిన లక్షణాలు ఆమెలో అసలు ఏమైనా ఉన్నాయా అబ్జర్వ్ చేయండి. 2 రోజులు 3 రోజులు ఒక్క దగ్గరే కదా పని చేసేది. సో ఆమెని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్చేంజింగ్ నెంబర్స్. ఓకే, నెంబరు అవసరం, వర్క్ దగ్గర ఉన్నాం కాబట్టి. చూడండి అసలు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉంటున్నాయి గమనించండి. గమనించి అప్పుడు వాళ్ళతో నేను స్నేహం చేసే ఆ స్థితి వాళ్ళకు ఉన్నదా లేదా, నేను వాళ్ళతోటి స్నేహం చేస్తే నేను కూడా ఏమైనా పాడైపోతానా, చెడిపోతానా, లేదా వాళ్ళతోటి స్నేహం చేయడం ద్వారా దేవునికి నేను దగ్గరగా రాగలనా, లేదా ఆధ్యాత్మికంగా నేను ఎదగడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేదా అని ముందు ఒకసారి మనం ఎస్టిమేషన్కి రావాలి. దానికోసం కొంచెం టైం పట్టొచ్చు. ఒక్క రోజులోనే ఫ్రెండ్స్ అయిపోవాలనే అవసరం లేనే లేదు. ఎందుకంటే నేను ఒక యవనస్తుల టీంని నేను చూశాను. నేను కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో ఆ రోజే అందరం కూడా అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నాము. ఆ రోజే కొంతమంది కలుసుకున్నారు ఫస్ట్ డే. నెక్స్ట్ డే 2వ రోజుకే ఒక అబ్బాయికి కలిసి తిరుగుతున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఫైన్, వాళ్ళు కలిసి తిరగడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళు కొన్ని రోజులకే మేము రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పేశారు. వారం గడిచింది. వారం లోపట అసలు వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. జస్ట్ బయట అవుటర్ అపియరెన్స్ బాగుంది, వాళ్ళ బట్టలు బాగున్నాయి, వీళ్ళ బట్టలు బాగున్నాయి, ఓకే మాకు సోషల్ స్టేటస్కి బాగానే ఉంటుంది అనుకున్నారు. వారం రోజులు చెట్టా బట్టాలు వేసుకుని తిరిగారు. చిన్న చిన్న క్లాషెస్ వచ్చాయి. ఈ అమ్మాయి మళ్ళీ వేరే అబ్బాయితోటి వెళ్ళిపోయింది, ఈ అబ్బాయి వేరే అమ్మాయితోటి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుంది? తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు సంబంధాల్లోకి మనం వెళ్తే దానివల్ల చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అసలు ఒక వ్యక్తిని మనం పూర్తిగా తెలుసుకోకుండా, రిజర్వ్డ్గా లేకుండా వెంటనే మనం నిర్ణయం తీసుకొని రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు. అది మ్యారేజ్ రిలేషన్షిప్పా, ఫిజికల్ రిలేషన్షిప్పా, లేకపోతే డేటింగా, ఏదైనా సరే టైం తీసుకోండి. కొంచెం టైం తీసుకొని దేవునికి నేను దగ్గరగా రావడానికి
ఈ రిలేషన్షిప్ ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన చేసుకోవాలి. ఇంకొక మాట మనకు 1 కొరింథీ 15:33 ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఇక్కడ రాయబడి ఉంది. దుష్ట సాంగత్యం ఏమొద్దట, మన మంచోళ్ళమైనా మనల్ని కూడా పాడు చేస్తుంది. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లాంటిది అని మనం తెలుసుకోకుండా వెంటనే అతుక్కుపోయేదామని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళతో పాటుగా మనం కూడా మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయి మన ప్రాణానికి కూడా మనం ప్రమాదం తెచ్చుకునే ప్రమాదం ఉంది. అయితే మనం ఎప్పుడు కూడా ఎట్లాంటి వాళ్ళని మనం చూజ్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్ కోసం అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు మనకి ఈ వాక్యం చాలా మనకి బలపరుస్తుందన్నమాట. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, కొందరు మానుకున్నట్లుగా మీరు కూడుకొనుట మానుకొనక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగను చేయొచ్చు, ప్రేమ చూపటుకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము అని ఇక్కడ రాయబడి ఉంది. సత్కార్యాలంటే మంచి పనులు చేసేవారిని, మంచి పనులు చేయడం కోసం ప్రేరేపించేవారిని మనం చూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్గా ఉండడం కోసం. ఇంకా దేవుని రాకడ కోసము హెచ్చరిస్తూ, ఒకరినొకరు హెచ్చరిస్తూ సిద్ధపడుతూ, యేసుక్రీస్తు రాకడ అతి సమీపంలో ఉంది, మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ అదే ఉద్దేశంతో మనల్ని హెచ్చరించే, మనల్ని దేవుని వైపు నడిపించే స్నేహితులతోటి మనం స్నేహం చేయాలి. ఇంకేమున్నదండి, సమాజముగా కూడుట మానుకొనక అనుంది. విశ్రాంతి దినం వస్తూ ఉంటే, లేదా ఇంకేదన్నా దేవుని కార్యకలాపాలు ఉన్నాయి, చర్చిలో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయన్నప్పుడు, మనం ఇప్పుడు ఏం పోతాము, బయట టెస్ట్ మ్యాచ్ ఉంది, కొత్త సినిమా రిలీజ్ అయింది, లేదా అటు పోదాం ఇటు పోదాం అని చర్చికి రాకుండా దేవునికి మనల్ని దూరం చేసే స్నేహితులు మనం వెంటనే గుర్తించాలి. అటువంటి వారు నిజమైన స్నేహితులుగా మనకు ఉండలేరు. ఏదో ఒక సమయంలో వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడైతే దేవునికి, దేవుని కార్యకలాపాలకి, దేవుని మందిరానికి మనల్ని నేను రానులే అన్నా కూడా బలవంతంగా మనల్ని మందిరానికి తీసుకొని వచ్చే స్నేహితుల్ని మనం చూజ్ చేసుకోవాలని బైబిల్లో రాయబడి ఉన్నది. అయితే ఒక ఫ్రెండ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, బాగానే ఉంది, వాళ్ళు ఓకే అనుకున్నాం, ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని బలపరుచుకోవాలంటే ఎలా? ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, ఇప్పుడు దాన్ని బలపరుచుకోవాలి కదా. బలపరుచుకోవడానికి ఏం చేయాలి? మొదటిగా మనం ఎట్లాంటి రిలేషన్షిప్ మనలో ఉండాలనంటే, లవ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్లీ రిలేషన్షిప్స్ అని ఉంది. అంటే దేవుని ద్వారా ఏర్పరచబడిన ప్రతి సంబంధం కూడా ఎట్లా ఉంటుందంటే ప్రేమతో నిండి ఉంటుంది. అందులో సెల్ఫిష్ గెయిన్ అసలు ఏమాత్రం కూడా ఉండకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14 వరకు మనం గమనించినప్పుడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగి, అటువంటి మనసును కలిగి, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని, ఎవడైనను తనకు హాని చేసినను ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు, ప్రభువు మిమ్మును క్షమించనలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడని చాలా చక్కగా రాయబడి ఉంది. మనము ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేసినాం అనుకోండి, అందులో ఏమండి ఉండాల్సింది? లస్ట్ కాదు, మోహం కాదు, లేకపోతే శరీరేచ్ఛలు కాదు, లేకపోతే ఎదుటి వారి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్నాయని నేను గుంజుకోవాలనుకోండి, ఇవి కాదు. లేదా వాళ్ళు నా పక్కనుంటే నాకు సోషల్గా స్టేటస్ పెరుగుతుంది, ఇవి కాదు. ఒక రిలేషన్షిప్లో ఉండాల్సినవి ఏంటి అని అంటే, ఇద్దరు కలిసి వాళ్ళలో ఉండాల్సింది ఏంటంటే జాలిగల మనసును వాళ్ళు కలిగి ఉండాలి. వాళ్ళిద్దరిలో మొదటగా ఉండాల్సింది ఏంటి? జాలిగల మనస్సు, దయాళుత్వం కలిగి ఉండాలంట, వినయం ఉండాలి ఇద్దరికి, ఇద్దరు కూడా సాత్వికమును కలిగి ఉండాలి, దీర్ఘశాంతము అనే వాటిని వాళ్ళు ఎప్పుడు కూడా ధరించుకుని ఉన్నట్టుగా ఉండాలి. వాటిని అన్నింటిని కూడా మించి నిజమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ వాటిని కప్పుతుంది అని ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ప్రేమ అనేది బాగా ట్రెండింగ్ అసలు. అది ఇప్పుడుగా ఎప్పటి నుంచి కూడా. ఒకప్పుడేమో అనుభవజ్ఞులు ప్రేమలోకి వెళ్ళేవాళ్ళు, అన్ని తెలుసుకొని ప్రేమలోకి వెళ్ళేవారు ఒక వయసు వచ్చిన తర్వాత. వయసుతోటి సంబంధం లేదు. 2వ తరగతి 3వ తరగతి పిల్లలు కూడా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుత సమాజం అంతా వరస్ట్గా ఉంది చెప్పాలంటే. ఫాస్ట్గా ఉందనట్లా నేను వరస్ట్గా ఉందని చెప్తున్నా. అంటే
అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు, దాన్ని ఎలా ఏంటి. నా పక్కన ఒక అబ్బాయి ఉందంటే రిలేషన్షిప్లో ఉంటే గొప్ప, ప్రస్తుతం ఆలోచన విధానం. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే వాడికి ఫ్రెండ్స్ మధ్యలో గొప్పతనం. ఆ గొప్ప కోసం వాళ్ళ రిలేషన్షిప్, గొప్పల కోసం కాదండి. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారంటే ఒకరికొకరు క్షమించుకోవడం కోసం, ఒకరినొకరు బలపరుచుకోవడం కోసం, వారిద్దరు కలిసి దేవుల్లో ఎదుగుతూ అనేకులకు వారు సహాయం చేసే స్థితికి వారు రావాలన్నది దేవుని ఉద్దేశం. ఇది వదిలిపెట్టి ఎవరో నన్ను గొప్పగా చూడాలనుకొని, లేకపోతే వాళ్ళు నా పక్కనుంటే నాకు ఆర్థికంగా సహకారంగా ఉంటారనో, లేకపోతే అతను బాగా తెలియగలవాడు కనుక నాకు ఎగ్జామ్స్లో సహాయపడతాడనో, లేకపోతే ఈ అమ్మాయి బాగా అందంగా ఉంది కనుక నా పక్కనుంటే అందరూ నన్ను గొప్పగా చూస్తారనో, చచ్చ ఇవన్నీ ఏంటండి? ఇది కాదు నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు చెప్పిన ప్రేమ వేరు. మనకి 1 కొరింథీ 13 అధ్యాయంను లవ్ చాప్టర్ అంటారు. ఎందుకనంటే ప్రేమ గురించి చాలా మాటలు ఉంటాయి అక్కడ. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు, అది గర్వపడదు అని మనకి కొనసాగుతూ ఉంటుంది. అంటే ప్రేమ ఎప్పుడు కూడా ఉప్పొంగడం కానీ గర్వంగా నడుచుకోవడం కానీ ఉండదండి. ప్రేమలో ఎప్పుడు కూడా తగ్గింపు, వినయం, విధేయత, ఇతరుల క్షేమాన్ని కోరుకోవడం ఇవే ఉంటాయి. క్షమించడం, మొత్తం ఇది నిజమైన ప్రేమ. అవన్నీ విడిచిపెట్టి వాళ్ళు జస్ట్ ఒక పర్సన్ నా పక్కన ఉంటే చాలు అనుకుంటే అది కాదండి నిజమైన ప్రేమ. ఇంకా బైబిల్లో ఏమున్నదంటే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-4 వరకు మనం గమనించినప్పుడు ఇక్కడ సెల్ఫిష్ గెయిన్ వల్ల, డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్ ఇన్ ఆర్ వెయిన్ కాన్సెప్ట్, ఏది అయినా సరే అది ప్రేమ కానీ, పెళ్ళి కానీ, లేదా ఫ్రెండ్షిప్ కానీ, సెల్ఫిష్ గెయిన్ తోటి, స్వార్థంతో ఏది కూడా మనం చేయకూడదు. స్వార్థంతో మనం ఏమి చేయాలనుకున్నా కానీ దానివల్ల నష్టమే. అది ఎంతకాలమో నడవదు, అది ఎంతకాలమో నిలిచి ఉండలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనలతోటి, అంటే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా స్వార్థం, బిజినెస్ అయిపోయింది. ఒక ధనవంతుడైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాకు లైఫ్ సెటిల్ అని అమ్మాయిలు అనుకుంటారు. అందంగా ఉండి ధనవంతురాలైన అమ్మాయిని చేసుకుంటే నాకు లైఫ్ సెటిల్ అని అబ్బాయిలు అనుకుంటారు. డబ్బులు అక్కడ ట్రేడింగ్ అవుతుంది, ట్రేడింగ్ బిజినెస్ ఇది. తర్వాత తల్లిదండ్రులు కూడా ఎట్లా ఆలోచిస్తారు? పొలిటీషియన్స్ ఏం చేస్తారు? వ్యాపారస్తుల పిల్లలను పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలకి వీళ్ళు సపోర్ట్ ఇస్తారు, పొలిటికల్ సపోర్టు. తర్వాత వీళ్ళ రాజకీయాలకు వీళ్ళు ఇన్వెస్టర్స్ అవుతారు. సో ఇది మ్యూచువల్ బిజినెస్ అన్నమాట. అది కాదు దేవుని చిత్తము. వివాహాలు ఎప్పుడు కూడా పరస్పర అంగీకారంతో, సంతోషంతో, ఒక మంచి అండర్స్టాండింగ్తో, కంపాటిబిలిటీస్ తోటి జరగాలి. ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని క్షమించి ముందుకు వెళ్ళేలాగా ఉండాలి. ఈరోజు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఏమవుద్దండి? ఆ డబ్బులు పొరపాటున ఏదన్నా తప్పు జరిగి ఆ డబ్బులు వాళ్ళు కోల్పోయి పేదరికంలోకి వస్తే ఆ డబ్బుల కోసం పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. లేదా అందం కోసం పెళ్లి చేసుకున్న వాళ్ళు అనారోగ్యం వచ్చి అందం కోల్పోయిన రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతారు. లేదా రాజకీయాలు, అందులో పవర్ కోసం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమైందండి? 5 సంవత్సరాల తర్వాత ఆ రాజకీయ నాయకుడు మళ్ళీ ఎన్నుకోబడతాడా అంటే లేదు. ఆయన ఓడిపోయాడు అనుకోండి, మళ్ళీ తనకు పవర్ లేదు, ఏం లేదు. అంటే మనం లోక సంబంధమైన అంశాల కోసం పెళ్ళిళ్ళని, రిలేషన్షిప్స్ని, ఫ్రెండ్స్ని మనం లోక సంబంధమైన గెయిన్ కోసం, లాభం కోసం మనం ఫ్రెండ్స్ని చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజున ఆ ఫ్రెండ్ని కోల్పోవాల్సి వస్తుంది. మనం వాళ్ళని మోసం చేయడమో లేదా వాళ్ళు మనల్ని మోసం చేయడమో జరుగుతుంది. సో ఎప్పుడు కూడా స్వార్థం అనేది లేని స్నేహబంధం కావాలి, స్వార్థం అనేది లేని ప్రేమ బంధం కావాలి, స్వార్థం అనేది లేని వివాహ బంధం కావాలి. తల్లిదండ్రుల మధ్యలో కూడా ఇటువంటి విధానమే ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఎట్లా తయారయ్యారంటే మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్న కొడుకును బాగా విలువగా చూడడం, చిన్న చిన్న పనులు చేసుకొని ఏదో రోజువారీ కూలీగా ఉన్న కొడుకును చెదరించుకోవడం. ఏమండి అవుతుందా లేదా? అల్లుడు మంచి ఉద్యోగం చేసే అల్లుడున్న ఆ బిడ్డని, అల్లుడినేమో గొప్పగా చూడటం, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని, అటువంటి బిడ్డని, అల్లుడినేమో చులకనగా చూడడం. ఏందండి గొప్పగా చూడడం? కనకు బిడ్డలే కదా, వాళ్ళల్లో కూడా స్వార్థమా, వాళ్ళలో కూడా పార్షియాలిటీయా? ఇది ఉండకూడదండి.
నిజమైన ప్రేమ కాదండి అది. అందువల్లనే ఇప్పుడు వస్తున్న గొడవలన్నీ కూడా. అందుకనే ఒక మంచి ఫ్రెండ్ని మనం కనుక్కున్న తర్వాత మన రిలేషన్షిప్లో ఎప్పటికి కూడా స్వార్థానికి అవకాశం లేకుండా, అసలు ఆ గ్యాప్ ఇవ్వకుండా, స్వార్థం అనేది మన మధ్యలోకి రాకుండా మనం స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ప్రేమించగలగాలి. వారితోటి మన రిలేషన్షిప్ అనేది కొనసాగించగలగాలి. ఇంకా ముందుకు చూస్తే ఇప్పుడు ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:32 మనకు ఒక వార్నింగ్ ఉందండి. చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని కంటిన్యూ అవుతా ఉన్నది. ఒకప్పుడు మన ప్రాచీన స్వభావం అంతా కూడా మోసకరమైన దురాశలు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మన రిలేషన్షిప్ని, మన పార్ట్నర్ తోటి మనకున్న ఆ బాండింగ్ని మనం బలపరుచుకోవాలని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కుటుంబంలో గొడవలు వస్తున్నాయనంటే దానికి కారణం ఒకవేళ నీ ఆలోచన విధానమేమో. ఎందుకు కాకూడదు? నీ ఆలోచన విధానమేమో, నువ్వు మాట్లాడే విధానంలో, నువ్వు ఆలోచన చేసే విధానంలో తేడా వచ్చిందేమో. ఒకప్పుడు ఉన్నట్టుగా నువ్వు ఇప్పుడు లేవేమో, అందుకనే ఇప్పుడు గొడవలు అవుతున్నాయేమో. మీ పార్ట్నరు మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో. ఎందుకు ఆలోచించట్లే మనం? ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రైటియస్నెస్, నేనే కరెక్ట్ అనుకుంటా ఉంటాం, నాదే కరెక్ట్ అనుకుంటా, నాదే జరగాలి, నేను చెప్పినట్టే వినాలి. మన ఉద్దేశాలన్నీ పక్కన వాళ్ళ మీద రుద్దుతూ ఉంటాం. దానివల్లనే కుటుంబాల్లో గొడవలు, ఈ ఫ్యామిలీస్లో గొడవలు, చర్చిల లోపల కూడా గొడవలు ఇవే. సెల్ఫిష్ గెయిన్ కోసం చేసే ఇవన్నీ, సెల్ఫిష్గానే ఆలోచనలు చేసేవి, నా మాటే వినాలి, నా మాటే జరగాలనుకునే ఈ సెల్ఫిష్ స్వార్థపూరితమైన ఆలోచనలు, వీటిని ఏమంటున్నారు? ఇంకా మోసకరమైన దురాశ వలన వచ్చేవి అని చెప్తా ఉన్నారు. దురాశలు ఎప్పుడు కూడా మనల్ని దుఃఖానికి చేయటం అని చెప్తారు కదా. తెలుగు చిన్నప్పుడు చదువుకున్న దురాశ దుఃఖానికి చేయటం అని చెప్తా ఉన్నారు. అంటే మనము ఎప్పుడు కూడా దురాశతోటి ఒక వ్యక్తిని కంట్రోల్ చేయాలని చూడకూడదండి. ప్రేమతోటి మనము దగ్గరగా ఉండటానికి, కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మూడో విషయం, మొదటిదేమో ఫ్రెండ్ని కనుక్కోవడం, రెండోదేమో రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడం, మూడోదేమో మన రిలేషన్ తోటి దేవుణ్ణి ఘనపరచటం. ఆనర్ గాడ్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. మన రిలేషన్ ద్వారా దేవునికి మహిమకరమైన పరిస్థితి మనం తీసుకొని రావాలి. మనం ఒకసారి బైబిల్లో గమనించినప్పుడు 1 తెస్సలోనిక 4:3-5 చూద్దామండి. ఇక్కడ ఏముంటుందంటే, గాడ్స్ విల్ ఈజ్ ఫర్ యూ ఈజ్ టు బీ హోలీ, టు స్టే అవే ఫ్రమ్ ఆల్ సెక్చువల్ సిన్. మన పార్ట్నర్ తోటి డేటింగ్ అంటున్నారు. తర్వాత అఫ్కోర్స్ ముందు ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం కోసం వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్లో ఉండి, రిలేషన్షిప్లో ఉండి, వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవడంలో తప్పు లేదు, సంతోషం. అది మంచి స్నేహితులుగా ఉంటూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండటంలో తప్పు లేదు. కానీ ఇది మితిమీరి మ్యారేజ్కి ముందే మనం సెక్చువల్గా ముందుకు వెళ్ళిపోవడం, శారీరక సంబంధాలు, వీటి వల్ల ఏమవుతుందంటే దేవునికి మహిమకరంగా లేకుండా వివాహము, ఘనమైన వివాహాన్ని మనం ముందుగానే పాడు చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమున్నదంటే, ఎప్పుడు కూడా మనం దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నారు. దేవుడు మనం పరిశుద్ధులుగా ఉండడం కోసం మనల్ని క్రియేట్ చేశారు కనుక మన శరీరము, మన మనసు ప్రతి సమయంలో కూడా మన శారీరక సంబంధాలు కూడా దేవునికి మహిమకరంగానే ఉండాలంటున్నారు. 1 మ్యాన్ 1 వైఫ్, అంతే. ఒక వ్యక్తికి ఒకతే భార్య, ఒక భార్యకి ఒకటే భర్త, తనతోటే తన జీవితం. ఇది నిజమైన రిలేషన్షిప్. దేవుడు ఇదే విధంగా ప్యూర్గా ఉండాలనుకుంటున్నారు, మనం పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నారు. మన శరీరంతో దేవుని ఘనపరచడం అంటే ఇదేనండి. ఇదే దేవుడు కోరుకునేది, మన శరీరం ద్వారా ఆయన మనం ఘనపరచడం. ఇంకా మనం ముందుకు చూసినప్పుడు 2 కొరింథీ 6:14 ఈ విధంగా రాయబడి ఉంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటున్నారు. అవిశ్వాసులు అంటే క్రైస్తవ వ్యతిరేకులని అది కాదండి. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్మకుండా, దేవునికి ఉన్న ఆజ్ఞలను నమ్మకుండా, దేవుని ఆజ్ఞలు వ్యతిరేకంగా వెళుతూ దొంగతనాలు, తాగుడు, వ్యభిచారం ఇవన్నీ చేస్తున్న వారితోటి మీరు సాంగత్యం కలిగి ఉండొద్దు. సరే, వాళ్ళు వేరే ఇతర మతస్థులైతే
దానివల్ల నష్టం ఏమున్నది అని అంటే ఏమి లేదండి. మీరు ఇతర మతస్థులతోటి రిలేషన్షిప్లో ఉన్నా సరే వారు మీ ద్వారా క్రీస్తుని తెలుసుకోవడానికి అవకాశం 100% ఉంది. సో మీ రిలేషన్షిప్ని మీరు కాపాడుకుంటూ మీ బాడీని దేవునికి మహిమకరంగా మీరు వాడుతున్నప్పుడు ఎదుటివారు కూడా ఖచ్చితంగా మీ ఇంటెన్షన్స్ని, మీ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించడం మొదలు పెడతారు. మనం ముందే ఇతరులను మీరు అన్యులు అని చెప్పని మనం అంటూ ఉన్నప్పుడు క్రీస్తుని వారికి పరిచయం చేసేది ఎప్పుడు? ఎవరైనా సరే ఇతర మతస్థులతోటి రిలేషన్షిప్లో ఉంటే నాకైతే నేను పర్సనల్గా అభ్యంతరంగా ఏమీ అనుకోను. ఎందుకంటే ఈ కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి. నిజమైన దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది, సమయం ఇంకా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తును చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు పార్ట్నర్ ఉన్నారు, తను వేరే రిలీజియన్కి సంబంధించిన వాడైతే కనుక తనకు మనం యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వారికి అర్థమయ్యే విధంగా మనం చూపించగలిగిన రోజు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటారు. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నారు? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటున్నారు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటున్నారు. దుర్నీతి చేసే వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు. అవినీతి పనులు, చెడ్డ పనులు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, అవినీతి చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే యేసుక్రీస్తును నమ్ముకొని వాళ్ళు మాత్రమే కాదు, యేసుక్రీస్తును నమ్మి కూడా యేసుక్రీస్తు గురించి తెలిసి కూడా పాపము చేస్తున్న వాళ్ళకి మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నారు. అంటే క్రైస్తవులతోటే మాత్రమే ఉండాలనే అదేం లేదు. మనమందరం కూడా ఒకప్పుడు అన్యులమే. ఇశ్రాయేలీలతో చెప్పారు, వాళ్ళకి ఇశ్రాయేలు దేవుడు, మనమందరం కూడా అన్యుల ద్వారా వచ్చిన వాళ్ళం అనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన తాత ముత్తాతలందరూ కూడా అన్యులు. వాళ్ళు యేసుక్రీస్తుని తెలుసుకొని క్రైస్తవులుగా మారారు. మన ద్వారా మన తర్వాత వాళ్ళు కూడా, మన చుట్టూ ఉంటున్న వాళ్ళు కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. మన ప్రవర్తన ద్వారా, మన శరీరం ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా యేసుక్రీస్తును మనం పరిచయం చేయగలగాలి. సరే, ఇది వేరే టాపిక్ వెళ్ళిపోవద్దు మనం. ఇంకా ఇప్పుడు చివరి వాక్యం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 3:1. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అంటున్నారు. దేవుడు ప్రతిదానికి కూడా ఒక సమయం కేటాయించారండి. మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు, మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ, మన ఆలోచనలను మనం కాపాడుకుంటూ, దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు నిర్ణయించిన కాలంలో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకుంటారు. ఒక వనంలోకి వెళ్ళినప్పుడు అందులో ఉన్న చెట్లన్నీ ఒకటేసారి పండ్లు ఇవ్వవు. దాని సీజన్ ప్రకారంగానే పండ్లు వస్తాయి. అన్ని పూల మొక్కల పార్కులో అన్నీ ఒకటేసారి పూలు పోస్తాయి. అంటే ఒక సీజన్లో మోడుబారినట్టుగా ఉన్న మొక్కలు ఇంకొక సీజన్లో చాలా అందంగా కనిపిస్తాయి. ప్రతిదానికి సమయం కలదు. ఈరోజు దేవుని తెలుసుకోలేకపోయిన వారు ఇప్పటి వరకు నీ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉందేమో. ఈ విధంగా నువ్వు యేసుక్రీస్తును నీ స్నేహితులకు, నువ్వు డేట్ చేస్తున్న వ్యక్తులకు నువ్వు పరిచయం చేయడానికి అవకాశం ఉన్నది. నిన్ను నువ్వు ప్యూర్గా కాపాడుకుంటూ ఉన్నంతకాలం నష్టమేమీ లేదు. నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉన్నప్పుడు నీలో ఉన్న నిజాయితీని, నీతిని బట్టి ఎదుటివారు కూడా యేసుక్రీస్తును తెలుసుకుంటారు. ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరం కూడా దేవునిలో ఎదగాలని, ఈ 3 విషయాలు మర్చిపోకుండా మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలని, యేసుక్రీస్తు వైపు మీరు అడుగులు వేయాలని మీ అందరినీ కూడా ప్రభు పేరిట కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.